మీ చాణక్య ఎడ్యుకేషన్ హబ్‌లో రీడింగ్ రూమ్స్ ఉన్నాయి కదా! మీ చాణక్య రీడింగ్ రూమ్స్ గురించి కొన్ని వివరాలు చెప్తారా? రీడింగ్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇది టోటల్‌గా మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని దృష్టిలో పెట్టింది. ఎందుకంటే, ఇవాళ ప్రతి ఫ్యామిలీ ఐదర్ సింగిల్ బెడ్‌రూమ్ ఆర్ 2 బెడ్‌రూమ్‌లో ఉంటారు. లేకపోతే కొంతమంది చిన్న చిన్న హౌసెస్‌లో ఉంటారు. సో, వాళ్ళు కొంత అమౌంట్ ఎఫోర్డ్ చేయగలరు. కొంత అమౌంట్ చేయగలరు. కానీ కొత్త ఒక పిల్లవాడికి, వాళ్ళ పిల్లవాడికి ఒక సెపరేట్ రూము, సెపరేట్ ఎన్విరాన్మెంటు, సెపరేట్ ఏసీ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమనే ఒక రీడింగ్ రూమ్ అనే కాన్సెప్ట్. ఈ రీడింగ్ రూమ్‌లో ఏముంటుంది అంటే, ఫోన్‌లో పెద్దగా అసలు మాట్లాడకూడదు క్యాంపస్‌లో. ఏసీ ఉంటుంది. వైఫై ఉంటుంది. లైక్ అందరూ చదువుకునేటువంటి పిల్లలుంటారు. చదువుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల ఏమైపోయింది అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒకే ఒక టీవీ, ఒక బెడ్‌రూమ్ ఉందనుకోండి. వాళ్ళేం చేస్తారు టీవీ చూస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారంటే. సో, వాళ్ళు ఎలా చదువుకుంటారు? చదువుకోలేరు కదా పాపం. సో, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు గుంటూరులో చాణక్య రీడింగ్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము. అఫ్‌కోర్స్ అది అంత ప్రాఫిటబుల్ ఏమీ కాదు. వి ఆర్ సఫరింగ్ విత్ లాసెస్. ఎందుకంటే మా కరెంట్ బిల్లే చాలా వస్తుంది. కానీ వేరాస్ ప్రతి సంవత్సరం మా రీడింగ్ రూమ్ నుంచి అట్‌లీస్ట్ ఒక 20-30% స్టూడెంట్స్ సీఏ పాస్ అయ్యి బయటికెళ్ళిపోతారు. అంటే పాస్ లైఫ్ అవుతుంది. కొంతమంది నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటారు. కొంత మెటీరియల్ అక్కడ ఉంటుంది. మెటీరియల్ అంటే మేమేదో అమెరికన్ అప్రోచ్. అమెరికాలో మీరు కాఫీ షాప్‌కెళ్లారనుకోండి, కొన్ని బుక్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు నాకేం చేయాలో తెలీదు. తెలియనప్పుడు నేనేం చేస్తాను, అది తీసుకెళ్ళి ఆ కాఫీ షాప్‌లో పెట్టేస్తాను. మీలాంటి వాళ్ళొచ్చి ఆ బుక్ నచ్చింది అనుకుంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. చదివేసేసి మళ్ళా అక్కడ పెట్టేయొచ్చు. అదే పరిస్థితిలో మా దగ్గర చదువుకొని పాస్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి పిల్లలు వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ అక్కడ వదిలేస్తారు. వాటన్నిటిని ఒక లైబ్రరీ లాగా పెట్టేసాం. సో, కాబట్టి ఎవరికేం కావాలో శుభ్రంగా బుక్స్ తీసుకుంటారు, చదువుకుంటారు. తీసుకెళ్ళొచ్చు. మేమేమి అబ్జెక్షన్ ఏం పెట్టం. హ్యాపీగా తీసుకెళ్ళి చదువుకోండి అని చెప్తాం. సో, కాబట్టి ఇలాంటి అప్రోచ్‌ని మేము డెవలప్ చేసాము. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది చాణక్య రీడింగ్ రూమ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్. దే డోంట్ హావ్ సెపరేట్ అట్మాస్ఫియర్. వాళ్ళకి సెపరేట్ అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి ఇక్కడొచ్చి చదువుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మేము కొంచెం చార్జ్ చేస్తాము. చార్జ్ చేసినప్పుడు బాయ్స్‌కి, గర్ల్స్‌కి సెపరేట్ రీడింగ్ రూమ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సెక్యూరిటీ ఉంటుంది. కెమెరాస్ రికార్డ్ చేస్తూ ఉంటాయి. లైక్ మా ఎంప్లాయీస్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. అక్రాస్ ద కంట్రీ మా రీడింగ్ రూమ్‌కొస్తారు. అంటే మా రీడింగ్ రూమ్ అనేటువంటిది ఒక మినీ ఇండియా. ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి యూ నేమ్ ఇట్ ఎవ్రీ స్టేట్ నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉంటారనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఎక్స్‌పోజర్ వచ్చేస్తుంది. రకరకాల వాళ్ళు పరిచయం అవుతుంటారు స్టూడెంట్స్‌కి. That is definitely an advantage for, particularly for middle class people. Yes.